అయితే ఈరోజు సత్యాగ్రహణ దీక్షకు ఆర్ కృష్ణన్న గారు మద్దతు తెలపడానికి వచ్చినాము. మేము కులాఫ్ నుంచి ఒక 50 మంది దగ్గర వచ్చినాము. అయితే ఈరోజు బీసీలకు అన్యాయం ఏ రంగంలో చూసినా కూడా అన్యాయమే జరుగుతుంది. అంటే బీసీలు చదువుకోవద్దు, బీసీలు డెవలప్ కావద్దు, ఎదగొద్దు అనే ఒక ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇచ్చింది. అప్పుడు కూడా ఆర్ కృష్ణన్న గారు 5 రోజులు దీక్ష చేస్తే 3-4 మంత్రులను పంపించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిండ్రు, ఆర్ కృష్ణన్నకి ఏం కావాలో అవి రాపండి, ఆ డిమాండ్స్ మనం నెరవేర్దామని చెప్పి పిలిపించింది. ఇప్పుడు గురుకులాలు, బీసీ హాస్టల్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ని ఇవల్ల అమలు చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అంత రెడ్డి వర్గానికే సపోర్ట్ చేస్తుందా అనేది మా యొక్క ఆలోచన. అంటే బీసీలు చదువుకోవద్దు, బీసీలు ఎదగొద్దు అనే ఆలోచనతోనే ఇస్తుంది. ఇదే కృష్ణన్న 55 సంవత్సరాల నుంచి బీసీల కోసం కొట్లాడుతారు. 42% అంటే ఇయ్యరు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఇయ్యరు. ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఎంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను చూసిండు ఆర్ కృష్ణన్న. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి చూసిండు, కేసీఆర్ను చూసిండు, చంద్రబాబును చూసిండు, ఉన్నటువంటి రోషాను చూసిండు, కిరణ్ కుమార్, అన్ని ముఖ్యమంత్రులు ఇచ్చిండ్రు. ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేటువంటిదే మాకున్నటువంటి అంటే బీసీలకు అన్యాయం చేయాలనే ఒక ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇంత ఉద్యమాలు చేసినప్పటికీ, ఇంత ప్రభుత్వాన్ని నిలదీసినప్పటికీ, ఇట్లాంటి ధర్నాలు నిరాహార దీక్షలు చేసినప్పుడు కూడా ప్రభుత్వంలో ఎక్కడ కూడా చలనం అయితే కనబడట్లేదు. ఏంటి అసలు ఉద్దేశం ఏంటి, ఏమై ఉండొచ్చు? బీసీలకు అన్యాయం చేయాలి, బీసీలు ఎదగొద్దన్న ఒక ఆలోచనతోనే. ఒకవేళ బీసీలకు ఇదే విధంగా జరిగితే, బీసీలను ఎదగనీయకపోతే, బీసీలో ఉన్నటువంటి పిల్లలకు ఫీజు ఉన్నటువంటి ఇవ్వకపోతే మేము సచివాలయం కూడా, సెక్రటరీ కూడా ముట్టడి చేస్తాం. లాస్ట్కు మంత్రులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇల్లును కూడా మేము ముట్టడి చేస్తామని చెప్తున్నాము. ఊరపాక సతీష్, సూర్యాపేట నుంచి వచ్చామన్నా. యాక్చువల్లీ ఈరోజు ఆర్ కృష్ణ గారు సత్యాగ్రహ దీక్ష చేయడం, మన బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, దాదాపు 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అవి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణ గారు ఈరోజు సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరుగుతుంది. దానికోసానికి రాష్ట్రం నుంచి దాదాపు 20-30 కుల సంఘాల పెద్దలు, బీసీ నాయకులు అందరూ వచ్చి మద్దతు తెలపడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే బీసీ విద్యార్థులకు కానీ, బీసీ కులానికి కానీ చాలా తీవ్రమైన అన్యాయం చేస్తుంది. ఎందుకంటే బీసీలకు చదువుకోవడానికి, పిల్లలకు, విద్యార్థులకు హాస్టల్స్ ఇవ్వకపోవడం కానీ, వాళ్ళకి రీమెంబర్స్మెంట్ చేయకపోవడం కానీ, ఇప్పుడు ప్రజెంట్ గురుకులాలు హాస్టల్స్ ఉన్నాయి, దానికి సొంత భవనాలు కూడా లేవు. దాని గురించి కూడా దాదాపు ఆర్ కృష్ణ ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాడు. 50 సంవత్సరాల నుంచి ఆర్ కృష్ణ బీసీల కోసం పోరాటం చేస్తుండే, బీసీల గురించే తాను తాపత్రయపడుతుంది. ఇప్పటికీ కూడా తాను నిరంతరం బీసీ విద్యార్థుల కోసం, మొన్న 42% రిజర్వేషన్ గురించి దాదాపు ఒక 6 to 7 months పోరాటం సపరేట్ దాని గురించే చేసింది. ఫస్ట్ మనకు కార్పొరేషన్లో రిజర్వేషన్లు ఇస్తాం 42% అన్నారు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ అన్నారు. ఇలా చెప్పుకుంటూనే పోతున్నారు తప్పిస్తే ఈ ప్రభుత్వం అనేది ఎలాంటి ఉపయోగం లేదు బీసీలకి. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ బీసీలో రాష్ట్రంలో దాదాపు 60% మెజార్టీ ఉంది. వాళ్ళ కోసం ఎట్లయినా మనం అన్ని రకాలుగా అవకాశాలు, సదుపాయాలు ఇవ్వాలని కోరుకోవాలి. కానీ 60% ఉన్న బీసీలకి ఇంత అన్యాయం చేయడం, ప్రభుత్వం ఇంత వివక్ష చూపడం అయితే చాలా వరకు. కార్యక్రమాలు చేయబోతున్నారు ఇంకా ఇంతకంటే మిక్కిలి ఏమైనా ఈ రియంబర్స్మెంట్, బకాయిలకు సంబంధించిన విడుదలకు కంపల్సరీ చేస్తారండి. ఈరోజు మాత్రం మనకి విద్యార్థులతోనే చేస్తాం, తర్వాత వచ్చేసి బీసీ సంఘాల నేతలతోని ఉవ్వెత్తున సచివాలయం ముట్టడి కానీ, కలెక్టరేట్ ముట్టడి కానీ, ఎమ్మెల్యేల ముట్టడి చేయడం కూడా చేయడానికి ఈ సత్యాగ్రహ దీక్ష నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడి నుంచే ఆర్ కృష్ణ కూడా ఎన్నో విషయాలు చెప్పడం జరుగుతుంది. ఎంతోమంది రాజకీయ నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా వచ్చి ఈ ధర్నాకి మద్దతు తెలుపుతున్నారు.